సినిమా యాక్టర్ ఫిష్ వెంకట్ బాగాలేని పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఆయనకు చికిత్స నడుస్తుంది, 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. అయితే కొన్ని ఛానల్స్ రీసెంట్గా చూసుకుంటే ఫిష్ వెంకట్ చాలా సీరియస్గా ఉండు, క్రిటికల్ పొజిషన్లో ఉండు, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, ఫిష్ వెంకట్ సీరియస్ అని రకరకాల థంబ్నెయిల్స్ వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ పెడుతున్నారు. సో ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. ఫిష్ వెంకట్ అక్కడ నుంచి ఇంకో మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులను పరామర్శిస్తే వాళ్ళు బాధపడుతున్నారు. అంటే మా పొజిషన్, మా ఫాదర్ బాగాలేకనే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేసి మేము సరిగా తిండి లేదు, నిద్ర లేదు, అలాంటిది రకరకాల థంబ్నెయిల్స్తో లేనిది ఉన్నట్టు మీరు ఈ విధంగా వీడియో వేయడం పద్ధతిగా అని చెప్పేసి వచ్చిన వాళ్ళని, ముఖ్యంగా ఎవరైతే మా హిట్ మమ్మల్ని కూడా అనడం జరిగింది. అంటే కొన్ని ఛానల్స్ వ్యూస్ కోసం, కొన్ని ఛానల్స్ అయితే ఇంకా అయిపోయింది అనే విధంగా లైవ్ పెట్టడం, వ్యూస్ కోసం ఇలా రకరకాల లైవ్లు పెట్టినందుకు వాళ్ళు అసలు వాళ్ళ బాధ మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్నారు మనతో పాటు కుటుంబ సభ్యులు, ఫిష్ వెంకట్ కూతురు ఉంది, మాట్లాడదాం ఒకసారి. నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా మీ బాధ అర్థమైంది. కొన్ని ఛానల్స్ బెడ్ పైన సీరియస్గా ఉండు, ఇంకా అయిపోయింది లాస్ట్ స్టేజ్లో ఉండని కూడా లైవ్లు పెట్టడం జరిగింది. అవి చూసి కొంతమంది నిజమని కూడా అనుకుంటారు. ఖచ్చితంగా కొన్ని వీడియోస్ చూసి అవి నిజం అనుకుంటారు. సో మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? అనుకున్నంత సహాయం అయితే రాలేదు. సో ప్రభుత్వం ఇంకా స్పందిస్తుంది అనుకున్నాము. ఓ మంత్రి గారు వచ్చినారు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, మెట్టు సాయి గారు, వీళ్ళందరూ కూడా వచ్చినారు. ఇప్పుడు ఇంకా సపోర్ట్ ఎవరైనా వచ్చినారా? మళ్ళీ ఎవరైనా సపోర్ట్ చేస్తా అంటున్నారా? లేదండి, ఇప్పుడు ఇంకెవరు రావట్లేదు సపోర్ట్ చేస్తామనేసి. మీడియా నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాత్రం ఎవ్వరు రావట్లేదు. సినిమా ఆర్టిస్ట్, ఫిలిం ఆర్టిస్ట్, చిన్న చిన్న వాళ్ళు మాత్రమే. అంటే ఇప్పుడు విశ్వక్సేన్ సార్, మళ్ళీ ఇప్పుడు కృష్ణ మాన్యన్, వాళ్ళు మాత్రం 2 lakhs ఇచ్చారండి. వాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ ఇప్పుడు ఆ హీరో, నిన్నైతే ఒక హీరో వచ్చి ఇచ్చి వెళ్ళిండు. కిడ్నీకి సంబంధించి అంటే మా అసోసియేషన్ కానీ దిల్ రాజు ఆయన కూడా ఫోన్లో మాట్లాడినారు. నిజమేనా? అది మాట్లాడినాడు కదా? అది నిజమేనండి. వాళ్ళ అసిస్టెంట్ పిఏ ఎవరో సంథింగ్ వచ్చారు హాస్పిటల్కి, డాక్టర్తో మాట్లాడండు, ఏంటి సిచ్యువేషన్ అన్నీ కనుక్కున్నాడు. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదండి. మేము కాల్ చేస్తుంటే మళ్ళీ కాల్ చేస్తాము ఇదే అంటున్నారు. ఏం రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మళ్ళీ కాల్ చేసి మాట్లాడతామండి, సార్ ఇక్కడ లేడు, యూఎస్లో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు పొజిషన్ ఎట్లా ఉన్నది? ఇప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు, మెరుగైన వైద్యం అందుతుందా ఈ హాస్పిటల్లో? అందుతుందండి, చూసుకుంటున్నారు బాగానే. కానీ డాడీకి బాగాలేదు, లోపల బాడీలో అంతా కొంచెం అంతా ఇన్ఫెక్షన్ ఉందంట. నిన్నటి వరకు కిడ్నీ అన్నారు, ఇప్పుడు లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఏంది అసలు అంటే మన మైనంపల్లి హనుమంతరావు వచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు కూడా బాగానే మాట్లాడినాడు కదా? ఆ రోజు ఒకటే రోజు మాట్లాడిండండి డాడీ అందరితోటి. ఆ రోజు చూసిండు, మాట్లాడిండు. ఆ రోజు నైట్ నుంచి బాగా సిక్ అయిపోయిండు, బీపీ డౌన్ అయిపోయింది. ఇంకా కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు? అవునండి, ఏమైనా డబ్బు కోసం చూస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, సపోర్ట్ అవ్వడం రావట్లేదు. ఇంకా పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ లేదండి, రావట్లేదు. శ్రీహరి గారు ఏమన్నారు? మంత్రి శ్రీహరి గారు వచ్చినారు కదా, ఏది ఉన్నా మేము చూసుకుంటామని చెప్పి చెప్పారు. కానీ ఎవరు ఏం చూడట్లేదు. ఆ రోజు 1 lakh ఇచ్చారు అంతే. మళ్ళీ మీరు అప్రోచ్ కావడం కానీ, అప్రోచ్ అయ్యి మళ్ళీ ఒకసారి మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారా, వాళ్ళని ఏమైనా అప్రోచ్ అవ్వడం? ఆ అన్నకి తెలుసు మేము ఎక్కడ వచ్చినాం ఏంది అని, ఇక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేసినామని కూడా చెప్పినాము. వాళ్ళు నీమ్స్కి వెళ్ళమన్నారండి. డాడీకి ఫస్ట్ నీమ్స్కి తీసుకెళ్ళాం. అంటే ఫస్ట్ డాడీకి డయాలసిస్ అయింది నీమ్స్లో. అక్కడ మేము చాలా స్ట్రగుల్ అయినాం అనమాట ఫస్ట్ టైం అయినప్పుడు. ఇప్పుడు మళ్ళీ నేను అదే కాలేక వద్దు అని చెప్పేసి ఇక్కడ పిఆర్కేకి తీసుకొచ్చినాం అనమాట. ఇక్కడ మాకు మంచిగా అనిపిస్తుంది అనేసి. అక్కడ ఉందండి అట్లనే, కేర్లెస్ ఉంటుంది అక్కడ. ఈ హాస్పిటల్లో ఎట్లా చికిత్స ఎట్లుంది? ఇక్కడ బాగుంది. డబ్బులు కూడా చాలా అవుతాయి ఇక్కడ. చాలా అవుతాయి. డబ్బులు ప్రతిరోజు ఎంత ఖర్చు అవుతున్నాయి? ఇక్కడ వచ్చేసి పర్ డేకి 20+ అవుతుంది. వచ్చిన డబ్బులు అన్నీ ఇక్కడ అయిపోతాయి అంతే. ఎందుకు మళ్ళీ దిల్ రాజు కానీ ఇప్పుడు విశ్వక్సేన్ గారు ఆయన హెల్ప్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఆయన హెల్ప్ చేస్తారు. ఆయన త్రూ ఏమన్నా వాళ్ళ పిఏ త్రూ అన్నా మాట్లాడిపించే ప్రయత్నం? ఎవరితో అంటే ఇండస్ట్రీతో, మా అసోసియేషన్ మాట్లాడుతూ అంటున్నారండి. విష్ణు వరకు తీసుకెళ్తా అంటున్నారు, కానీ అక్కడ వరకు తీసుకెళ్ళిరా లేదా అని మాకు ఎలాంటి ఇన్ఫార్మ్ అయితే లేదు. అక్కడ నుంచి అయితే ఎలాంటి హెల్ప్ అయితే రాలేదండి ఇప్పటివరకు. ఓకే. సో ఆయన మా సభ్యత్వం తీసుకోలేదు, మా అసోసియేషన్ తీసుకోలేదు అంటే చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, ఎందుకు తీసుకోలేదు? ఆ విషయం నాకు కూడా తెలియదండి. నేను కూడా ఉందని అనుకున్నాను. అంటే ఎప్పుడు అది సందర్భం రాలేదు, అడిగేది తెలియదు నాకు. రీసెంట్గా తెలిసింది అది లేదని చెప్పి. మాల సభ్యత్వం ఉంటే వేరే విధంగా ఉండేది అంతే. అవును. ఎందుకు తీసుకోలేదు చాలా మందికి డౌట్, చాలా మంది అడిగినారు, అరే ఆయన అంత సీనియర్. దానికి ఆన్సర్ నా దగ్గర కూడా లేదండి. సో ఏం కోరుకుంటున్నారు మీరు ఫైనల్ గా?
ఏం లేదండి, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం పెద్దవాళ్ళు రండి, పెద్దవాళ్ళు వచ్చి చేస్తేనే అవుతుందండి. కిడ్నీ కంపల్సరీ వేయించాలి. కిడ్నీ వేయించాలంటే 50 lakhs 60 వరకు అవుతుంది. చాలా మంది డొనేట్ చేస్తా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళైతే ఇంకా ₹1,00,00,000 అడుగుతున్నారు కొంతమంది. మాకు ఇంత కావాలి, మాకు కూడా ఆర్థిక ఇబ్బంది ఉందండి, ఇస్తామని చాలా కాల్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి. వాళ్ళకి మేము ఎక్కడ ఇచ్చే పరిస్థితి మా దగ్గర లేదండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఇండస్ట్రీ నుంచి అయినా సరే, గవర్నమెంట్ నుంచి అయినా సరే వచ్చి కిడ్నీ వేయించాలనే కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీడియా వాళ్ళు కొంచెం తెలిసి తెలియక మాట్లాడకండి. ఏదైనా కానీ తెలుసుకొనే మాట్లాడండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. కొంచెం ట్రోల్స్ చేస్తున్నారు బాగా. ట్రోల్ చేయకండి. ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో కూడా? ఎందుకు అసలు ఎవరి విషయంలో చేయాలో ఎట్లా చేయాలో కూడా తెలియదా చేసే వాళ్ళకి? వాళ్ళ డాడీకి ఏంది మంచిగానే ఉన్నాడు, వీళ్ళు అట్లా అడుగుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది మేకప్ వేసుకొని కెమెరా ముందు మాట్లాడుతున్నారు. చూడండి, వచ్చి మేకప్ వేసుకున్నామా, ఏం వేసుకున్నామా అని చెప్పి చూసి మాట్లాడండి కదా. డ్రీమ్ మీడియా వాళ్ళు మాత్రం, డ్రీమ్ మీడియా అంటాం, న్యూస్ చూసాను నేను, అది 2 లేడీస్ మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, వాళ్ళు మాట్లాడిందంతా అబద్ధమే. జస్ట్ వాళ్ళ వ్యూస్ కోసం మాట్లాడుతున్నారా ఏంటా అని నాకు తెలియదు. వాళ్ళకి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయమని చెప్పండి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఆ విధంగా వార్తలు వేయరు, కానీ ఇక్కడికి రాకుండా స్టూడియోలోని వ్యూస్ కావాలనుకునే వాళ్ళు రకరకాల వార్తలు అంతే అలాంటి వాళ్ళే చేస్తున్నారు. అదే ఇక్కడికి వచ్చి మాట్లాడండి, నాతో వచ్చి మాట్లాడండి. లేదంటే నా నంబర్ ఉంది కదా అందరి దగ్గర, కాల్ చేసి అడగండి. ఏంటో చెప్తే నేను ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వేసుకుంటే ఎట్లా? అట్లా అతను పేషెంట్ అయి ఉన్నాడు, ఆయన గురించి మీరు బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఎందుకు? అదండి, మాట్లాడకండి అట్లా. సో ఇప్పుడు మా అసోసియేషన్ ఆయన మంచు విష్ణు స్పందించాలి అంతే అండి. అవును, ఇండస్ట్రీ పెద్దలు విష్ణు వారికి కొంచెం తీసుకెళ్ళండి, తనని ఏమైనా చేస్తాడు కదా సార్. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో, ప్రభాస్ గారితో, పెద్ద పెద్ద హీరోలతో యాక్ట్ చేసిన వెంకటేష్ గారు వాళ్ళ నుంచి అసలు ఎలాంటి కాల్ లేదండి నిజంగా. ఎందుకో మరి ఎన్టీఆర్ అసలు డాడీని చాలా లైక్ చేస్తాడు. ఇప్పుడు బాలకృష్ణ అయినా కానీ పెద్ద పెద్ద హీరోస్ అందరు, మన వాళ్ళు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు అని చెప్పేసి తెలియదు. అసలు ఎన్టీఆర్ డాడీని బాబాయ్ అని పిలుస్తాడు, అంత క్లోజ్. ఆది అప్పుడు డాడీకి ఆయన సినిమా పడే చెయ్యిరిగింది, చాలా బాగా చూసుకున్నారు. వి వినాయక్ డైరెక్టర్ కూడా. ఇంతవరకు మనకి రెస్పాన్స్ లేదు మరి డైరెక్టర్ దగ్గర నుంచి కూడా. తను కూడా మా డాడీకి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగే ఉంటాడు. కంపల్సరీ డాడీని పెట్టుకుంటాడు తను ఏ మూవీలో అయినా కానీ. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తను ఎందుకు కాల్ చేయట్లేదు, కలవడానికి ఎందుకు రావట్లేదు, చూడడానికి ఎట్లున్నాడు ఏందని చెప్పేసి. ఇండస్ట్రీ వాళ్ళే కొంచెం డాడీని కాపాడాలండి ప్లీజ్. ముఖ్యంగా ఫిష్ వెంకట్ చాలామంది పెద్ద హీరోలతో యాక్ట్ చేసిండు. బాలకృష్ణ, వెంకటేష్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోలతోని, పెద్ద హీరోలతోని చాలామందితో చేసినాడు. వివి వినాయక్ తీసే ప్రతి సినిమాలో కూడా ఖచ్చితంగా వెంకట్ గారిని, అంటే మా ఫాదర్ని ఖచ్చితంగా పెట్టుకున్నాడు. ఆయన సినిమాలో ప్రతి సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చాడు, కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళిచ్చే అమౌంట్ మాకు పెద్ద అమౌంట్, కానీ వాళ్ళకి చాలా చిన్న అమౌంట్. అది ఒకసారి రెస్పాండ్ అయ్యి ఇవ్వచ్చు. కొత్త హీరో ఉన్నాడు, యంగ్ హీరో విశ్వక్సేన్ 2 లక్షలు ఇచ్చినాడు. అంతైనా కూడా ప్రతి ఒక్కరు సహాయం చేస్తే 50 లక్షలు అవుతే మేము కిడ్నీ మార్పిడి చేసుకుంటాము, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మంచు విష్ణు రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఫిష్ వెంకట్ కూతురు అయితే అంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.